చేసుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు తప్పితే ప్రభుత్వం కాపాడలేకపోయింది 24 గంటలైనా కూడా. అందుకని ముందు ఆ కార్యక్రమం చేయాలా, అది చూడమనండి మీ రెవెన్యూ మినిస్టర్ గారికి. రెవెన్యూ అండ్ రీహాబిలిటేషన్ కానీ, లేకపోతే యువతలు ఇది కానీ మా మీద దాడులు చేసో లేకపోతే మా మీద ఆరోపణలు చేస్తే కాదు. అయినా సరే ఇట్ షుడ్ నాట్ గో అన్కండెమ్డ్. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఈ ఆక్రమణల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నా కూడా నేను సిద్ధం. కానీ నేనేమన్నా, ఈ ఆక్రమణలు మున్నేరు రివర్ బెడ్లో ఉన్నాయి, పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళు. వాళ్ళు కూడా ఆక్రమణలని కాదు, వాళ్ళు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. అవన్నీ ఉన్న వాటిని మనం ఏం చేయలేం. కాబట్టి మేము రివర్కి 2 వైపులా, మున్నేరుకి 2 వైపులా రిటైనింగ్ వాల్ కావాలని నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 650 కోట్ల రూపాయలు క్యాబినెట్ శాంక్షన్ ఇచ్చింది. ఇప్పుడు 9 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మరి ఆ పనులన్నా చేస్తే కనీసం ప్రజలు మిగిలేవాళ్ళు కదా. అది చేయట్లే. మళ్ళీ అది చేస్తే నాకు పేరు వస్తుందని మళ్ళీ అదొక బాధ. అరే నాకు పేరు వస్తుందా రాదా, మేము లేము కదా పదవిలో. ఇప్పుడు పేరు మీకే వస్తుంది, చేయండి. ఆ మున్నేరుకి రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కడతలేరు? కట్టాలి కదా. ఆ రిటైనింగ్ వాళ్ళు కడితే అసలు ఈ సమస్య లేదు కదా. పర్మనెంట్ సొల్యూషన్ కోసమే కదా మేము చూసింది. వాళ్ళే ఎన్యూమిరేట్ చేశారు 7-8 వేల ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఇప్పుడు 2 వైపులా అని. ఆ మున్నేరుకి రిటైనింగ్ వాళ్ళు కట్టట్లేదు. కట్టకపోగా పైకెళ్ళి మేము ఖమ్మంలో తిరగకుండా, ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాళ్ళు, కర్రల దాళ్ళు, రాడ్లు పెట్టి రాడ్ల దాళ్ళు, లేకపోతే రౌడీ షీటర్లతోని దాడులు చేయించాలని అంటే అవుతుందా? చూస్తా ఊరుకుంటామా? ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ, జగదీష్ రెడ్డి గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ, సో వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా? నా మీద భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారా అనుకుందాం. దాంతో ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా? ఇప్పుడు నువ్వు నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు, దాంతో ఖమ్మం ప్రజల బాధ, వరద బాధితుల ప్రజల బాధ తీరుతుందా? మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి ఇంకో విషయం కూడా నేను మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట అన్నాడు, రెవెన్యూ మినిస్టర్ ఈజ్ ఎంపవర్డ్, ఐఎమ్ ఎంపవరింగ్ రెవెన్యూ మినిస్టర్ టు డూ ఎంక్వైరీ. అసలు మీ మంత్రులే ఆక్రమణలు ఉన్నాయని చెప్పి అక్కడ ఖమ్మంలో ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. మీ మంత్రులకు సంబంధించిన ఫంక్షన్ హాళ్ళు ఇరిగేషన్ ల్యాండ్లో ఉన్నదనేది స్పీకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. గతంలో కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. ఇంకో మంత్రి గారి నివాసం ఉండే విల్లాలు వక్ఫ్ బోర్డులో ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు. సో సరే, కానీ మీరు కూడా ఆదర్శంగా నిలబడండి. ఆదర్శం అంటారు కదా, ఆదర్శం నిలబడండి. కానీ ఈ రకంగా కేవలం ప్రతిపక్షాల మీద దాడి చేసి, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మళ్ళా కూడా చెప్తున్నా, ఇంచి ఆక్రమణ నాకు సంబంధించింది ఉన్నా కూడా నేను దేనికైనా సిద్ధం. మీరు దయచేసి మీరు దాని మీద మీ చేతనైతే మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు కూడా చెప్తున్నా, నిన్న కూడా తిరిగినాం, ఇప్పటికీ ప్రజలు కడుక్కుంటానికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. వాళ్ళకి తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ముందు వాళ్ళని అటెండ్ చేయండి. నిన్న 5 కిలోలు పంపారు. 5 కిలోలు ఏ మూలకు వస్తుందండి? అదొక్క బియ్యం. వాళ్ళకి గ్యాస్ బండలు కొట్టుకపోయినాయి, గ్యాస్ స్టవ్లు కొట్టుకపోయినాయి, ఇవి లేవు. పోనీ కరెంటు దాని మీదనన్నా పొయ్యి పెట్టుకుందామంటే కరెంటు లేదు, బురదలో ఉన్నారు, కడుక్కుంటానికి నీళ్ళు సరిపోతలేవు. అదే మురికి నీళ్ళతోని కడుక్కుంటే 36 గంటలైంది ఇప్పటి వరకు. వాళ్ళకి ఇళ్ళకి పోయి వెనక్కి పోయి 36 గంటలైంది. సో నా డిమాండ్ ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా ఇప్పటికైనా సరే మీరు చలనం రావాలి, వచ్చి మీరు మునేరు నదికి శాశ్వత పరిష్కారం ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో దాన్ని నిర్మాణం చేయండి. తర్వాత మీ యొక్క చిత్తశుద్ధి అనేది నిరూపణ కాబడుతుంది. ఇప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది మా మీద వ్యక్తిగత దాడులు లేకపోతే వ్యక్తిత్వ హనన దాడులు కాదు చేయాల్సింది. మీరు చేయాల్సింది ప్రజలకు స్వాంతన కల్పించాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు బాజాప్తు. వాళ్ళ కౌన్సిలర్ భర్తలు, తర్వాత మొత్తం కాంగ్రెస్ క్యాడరు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము బాజాప్తు వాళ్ళ పేర్లు పెట్టి పిటిషన్ ఇచ్చినాం మేము ఆల్రెడీ. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే తీసినామయ్యి, కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మీకు ఆ స్పీకింగ్ ఆర్డర్లు కూడా